నమస్తే. బీసీలకు సంబంధించిన 42% రిజర్వేషన్ కోసం అయితే బీసీ సంఘ నాయకులు అయితే ఎప్పటి నుండో పోరాడుతూ ఉన్నారు. సో దీనికి సంబంధించి ఈరోజు కృష్ణన్న ఆధ్వర్యంలో గన్పాక్ దగ్గర అయితే పెద్ద ఎత్తున కార్యక్రమం అయితే నిర్వహించారు. దీనికి సంబంధించి మనతో పాటు మాట్లాడడానికి నీలం వెంకటేష్ గారు ఉన్నారు. అన్న నమస్తే. ఏంటి మరి 42% రిజర్వేషన్ సాధన కోసం ఎప్పటి నుండో పోరాడుతూ ఉన్నారు, మరి సాధ్యం అవుతుందా ఏంటి? మరి కాంగ్రెస్ ప్రభుత్వం వైఖరి చూస్తుంటే ఏమనిపిస్తూ ఉంది? నమస్తేనా. ఈరోజు జాతీయ బీసీ సంక్షేమ సంఘం అధ్యక్షులు ఆర్ కృష్ణన్న గారి ఆదేశాల మేరకు పగిళ్ళ సతీష్, నీల వెంకటేష్ అధ్యక్షతన పెద్ద ఎత్తున వేలాది మందితో రావడం జరిగింది. మా ప్రధానమైనటువంటి డిమాండ్ ఇప్పటికీ 42% ఇస్తా అన్నటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి గారికి ఒక్కటే హెచ్చరిస్తున్నాం, రిక్వెస్ట్ చేస్తలేం, హెచ్చరిస్తున్నాం. ఆ రోజు కామారెడ్డి డిక్లరేషన్లో రాహుల్ గాంధీ గారు, రేవంత్ రెడ్డి గారు, మన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు మన బీసీ ప్రజలకు, తెలంగాణ బిడ్డలకు హామీ ఇచ్చారు. మేము కులగణన చేపట్టి 42% లోకల్ బాడీ రిజర్వేషన్లు రాజ్యాంగబద్ధంగా, న్యాయబద్ధంగా, చట్టబద్ధంగా మేము ఇస్తాము అని చెప్పి మా పార్టీ బీసీలకు మేము వెన్నంటూ ఉంటామని చెప్పినటువంటి పార్టీ ఈరోజు గద్దెనెక్కిన తర్వాత కాలయాపన చేసుకుంటూ వచ్చింది. ఈరోజు కాకమ్మ కబుర్లు చెప్పుకుంటూ మేము ఇవ్వాలని ఉంది, మేము జీవో నెంబర్ 9 తీసాం, ఆర్డినెన్స్ తీసాం, కానీ గవర్నర్కి పంపిస్తే ఆయన సపోర్ట్ చేయలేదు. ఇలా ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ఏమంటలేడు అని రాష్ట్ర ప్రభుత్వం అధికారులకు నిజంగా వీళ్లకు చిత్తశుద్ధి ఉంటే అడగండి, అమ్మాయినా పెట్టదు. ముఖ్యమంత్రి గారు మీకోసం ఇలా మా 42% 46 జీవోను రద్దు చేయమని ఇన్ని ధర్నాలు, రాస్తారోకోలు చేసి నీకు నిరసనలు సెగలు చెప్తుంటే మీరే పట్టించుకోవడం లేదు. కేంద్ర ప్రభుత్వాన్ని మీరు ఒక్క రోజైనా ఢిల్లీలో ఇక్కడి నుంచి వేల మంది తీసుకొని పోయి జంతర్ మంతర్లో ధర్నాలు చేశారు. మీకు తెలంగాణ ప్రజలకు హామీ ఇచ్చినటువంటి రాహుల్ గాంధీ వచ్చిండా? మీ యొక్క సోనియమ్మ గారు వచ్చారా? మీరు ఏం చేశారు? జంతర్ మంతర్ పోయి ఆడ కూర్చొని ఫోటో దిగి ఏసీ గదులలో మంచి మందు దాగి మళ్ళా తెలంగాణకు వచ్చారు. తెలంగాణకు వచ్చి మీరు ఏం చేశారు? మేము ఢిల్లీకి వెళ్ళినాం, కేంద్రం ఏం సపోర్ట్ చేయట్లేదు. అసలు మీరు ప్రధానమంత్రిని కలిశారా? మీరు ప్రధానమంత్రి గారికి కలవడానికి అపాయింట్మెంట్ పెట్టారా? మరి కూటమి నాయకుడు మన రాహుల్ గాంధీ గారు ఉన్నారు. రాహుల్ గాంధీ కానీ మరి కూటమి అభ్యర్థులందరినీ కూడా మరి ప్రధానమంత్రి దగ్గరికి ఎందుకు అపాయింట్మెంట్ తీసుకోలేదు? ఎందుకు పోయి అడగలేదు? బీసీల పట్ల మీకు చిత్తశుద్ధి ఉంటే ఇప్పటి వరకు ఒక్కసారైనా ప్రధానమంత్రి గారికి వినపం ఇవ్వలేదే. ఈరోజు కేంద్రంలో ఇలా కేంద్ర ప్రభుత్వంలో ఉన్నటువంటి కూటమి 200 పైచిలుకుగా ఉన్నటువంటి ఎంపీలు ఒక్కరోజైనా కానీ పార్లమెంటు దిగ్బంధం చేశారా? రాహుల్ గాంధీ గారు మీరు ఒక్కసారైనా ప్రధానమంత్రిని నిలదీశారా అని చెప్పి నేను ప్రశ్నిస్తున్నా. నోటుకు చోరి పనికి మాలిన వాటి కోసం మీరు అందరు ఎంపీలను యుద్ధం ప్రకటించడానికి సిద్ధపడతారు. తెలంగాణ ప్రజల గొంతు కోయడానికి మాత్రం మీరు ప్రజల సమస్యల మీద మీరు నరేంద్ర మోడీని అడగరే. ఇలా పక్క పార్టీల మీద నింద చేసి మీరు బతకడానికి ప్రయత్నం చేస్తున్నారా? ఇదేనా మీ కాంగ్రెస్ ప్రభుత్వం అని చెప్పి నేను ప్రశ్నిస్తున్నా. బిడ్డ ఖబర్దార్. ఇప్పటివరకు మా బీసీలు అమాయకులు, అజ్ఞానులు, నిరక్షరాస్యులు కాబట్టి మీరు కళ్ళబొల్లు చెప్పినటువంటి మాటలను నమ్మిండ్రు. మీరు ఏమైతే చేసిండ్రో నేను అడిగిన ప్రశ్నలకు సమాధానం చెప్పండి, అప్పుడైతేనే మీరు న్యాయం చేసినట్లు అవుతుంది. ఇలా బీసీలు బిక్కుమని రాష్ట్ర ప్రభుత్వం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి ఎదురు చూస్తున్నారు. మాకు న్యాయబద్ధంగా, చట్టబద్ధంగా ఇస్తాడేమో అని చెప్పి. మీరు పాత పద్ధతిలో ఇచ్చిన 22% ప్లస్ పార్టీ పరంగా ఇచ్చిన 20%, ఎక్కడ మీరు మొత్తం రోస్టర్ తీయండి, 15% కూడా 18% కూడా టోటల్గా నిండలేదు. 18% కూడా నిండలేని రిజర్వేషన్లను మీరు 42% ఇచ్చినా అని నిన్న మంత్రి బీసీ మంత్రి గారు, అదేవిధంగా ముఖ్యమంత్రి గారు కూడా మేము బీసీలకు న్యాయం చేశాం, మేము చట్టబద్ధంగా మేము ప్రయత్నం చేశాం, కానీ బీజేపీ ఇస్తలేదు. మీరు తప్పుదో మాటలు పట్టించి ఇంకా బీసీలను పక్కదో పట్టిస్తే మీ పడతారు ఓట్ల ద్వారానే అని చెప్పి నేను హెచ్చరిస్తున్నా. 42% రిజర్వేషన్ ఇస్తామని చెప్పేసి వాళ్ళు అన్నారు. కానీ ఏదైతే పార్టీ పరంగా ఇచ్చిన రిజర్వేషన్ ప్రకారం చూస్తుంటే కొన్ని జిల్లాలలో అయితే రిజర్వేషన్ లేని పరిస్థితి. సో ఎట్లా చూడొచ్చు అన్న ఈ అంశాలను? బీసీలను గొంతుకోవడమే కాంగ్రెస్ ప్రభుత్వ లక్ష్యం. వాళ్ళు ఒకటే అనుకున్నారు, బీసీలను మోసం చేయడానికి. ఇంకా నమ్మిస్తే మోసపోయే ప్రజలు ఉన్నారు బీసీలు. మా పార్టీలల్లో మోచేతి నీళ్ళు తాగే బీసీలు బిడ్డలు మా పార్టీలో
ఆడ వండుకోర్రా అంటే రోడ్ల మీద వండుకునేటువంటి స్థితిలో అమాయకులు ఉన్నారు మా బీసీలు. నమ్ముతారని ఆలోచన చేస్తున్నారు, కానీ ఎవ్వరు కూడా నమ్మరు. పార్టీలలో ఉన్నటువంటి బీసీ బిడ్డలు కూడా అర్థమైంది, ఈ పార్టీలు దొంగ పార్టీలు, లంగ పార్టీలు, బీసీలకు న్యాయం చేసే విధంగా లేవు. చెప్పే మాటలు శ్రీరంగ నీతులు, దొమ్మరి గుడిసెలలో దూరేటువంటి పార్టీలు ఇలా మాకు అవసరం లేదు అనేది బీసీలు కూడా నిశ్చయంగా చేసుకున్నారు. అయినా కానీ వదిలిపెట్టాం. మా హక్కులు సాధన కోసం ఇలా లోకల్ బాడీ రిజర్వేషన్లతో పాటు పార్లమెంట్లో బీసీలు పెట్టి చట్టసభలో 50% రిజర్వేషన్లు వచ్చేంత వరకు, కేంద్రంలో బీసీ మంత్రిత్వ శాఖ వచ్చేంత వరకు పోరాడతాం. తెగించి పోరాడడానికి సిద్ధంగా ఉన్నారు బీసీలు. ఎక్కడ కూడా వెనుకాడే ప్రసక్తే లేదని చెప్పి హెచ్చరిస్తున్నా.